నియోజకవర్గంలో ప్రసిద్ధ దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ కొత్త చైర్మన్ గా కురవ వీరనాగప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి స్థానికులు భక్తులు అందరూ సహకరించాలని, దేవరగట్టును అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని సూచించారు. నూతన చైర్మన్ కురవ వీరనాగప్ప మాట్లాడుతూ రోడ్లు, త్రాగునీటి సమస్యలపై త్వరలోని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేవరగట్టు క్షేత్రం నందు ఈరోజు నూతనంగా మనం అక్కగారు వైకుంఠం జ్యోతమ్మ అక్కగారు, అలాగే మన వైకుంఠం శివప్రసాద్ అన్నగారు మమ్మల్ని కొత్తగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడున్న దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి క్షేత్రంలో ఏదైతే అభివృద్ధి కొరకు కానీ అలాగే రోడ్డు విషయం కూడా అక్కడికి తెలియజేశాం. కళ్యాణ మండపం గురించి కూడా తెలియజేశాం. అక్క అన్న ఆధ్వర్యంలో మేము కూడా 3 గ్రామస్తులు పెద్దలతో సహకారం తీసుకొని మా కృషితో విజయవంతంగా ఖచ్చితంగా చేస్తామని దేవుని ఆశీస్సులు ఉండాలని తెలుపుకుంటున్నాం. మల్లేశ్వర స్వామి గారి ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆదేశాలతో ఈ దేవరగట్టు మాలా మల్లేశ్వర స్వామి ఆలయానికి మన వీరనాగు గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. అలాగే ఈ దేవరగట్టు మాలా మల్లేశ్వర స్వామి ఆలయం ఎంతో చరిత్ర ఉన్న ఆలయం, చాలా వందల సంవత్సరాల నుంచి ఉన్న ఆలయం. ఈ ఆలయానికి రాష్ట్రంలో నుంచే కాకుండా 4 రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది భక్తులు దగ్గరగా విజయదశమి రోజు అప్పుడైతే 3-4 లక్షల మంది వస్తూ ఉంటారు. ఈ ఆలయం ఎంతో చరిత్ర ఉన్న ఆలయం. ఈ ఆలయానికి గతంలో ఉన్నట్లుగా కాకుండా రాజకీయాలకు సంబంధం లేకోకున్నట్లుగా కొత్తగా ఈ నెర్నికి తాండా కొత్తపేట ప్రజల కోసం ముఖ్యంగా వాళ్ళనే చైర్మన్గా నియమించడం ఇప్పుడు ఫస్ట్ టైంగా జరుగుతూ ఉంది. గతంలో ఉన్న రాజకీయాల నాయకులు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఇక్కడ చైర్మన్గా కొనసాగడం కూడా జరిగింది. అప్పుడు చాలా ఈ దేవస్థానంకి ఏమీ అభివృద్ధి కూడా జరగలేదు. అలా కాకుండా ఇప్పుడు ఈ 3 గ్రామాలకు చెందిన ప్రజల్ని చైర్మన్గా ఎన్నిక చేయడం ఉద్దేశం ఏమిటంటే, ఈ ఆలయం కూడా అభివృద్ధి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గ్రామాల వ్యక్తులు కాబట్టి వాళ్ళైతేనే చేస్తారని చెప్పే నమ్మకంతో మేము వీరనాగు గారికి చైర్మన్గా కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ కొంచెం గతంలో ఉన్న రోడ్డు సౌకర్యం సరిగా లేదు. ఇక్కడ నీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. వచ్చిన భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగే కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ ఆగిపోయింది. ఇంతకు ముందు బేస్మెంట్ లెవెల్ వరకు వేసి, ఇప్పుడు అది కూడా నెక్స్ట్ విజయదశమి లోపల ఈ 3 కూడా కంప్లీట్ చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా చేయాలని చెప్పేసి కూడా మేము కూడా ఇన్ఛార్జ్గా మేము కూడా వీరికి ఇక్కడ దేవస్థానం అభివృద్ధికి కూడా పాటుపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దేవరగట్టు మాలా మల్లేశ్వర స్వామి ఆశీస్సులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్నూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని సెలవు తీసుకుంటున్నాం.